ఇంకా కొన్ని నెలల నుంచి బ్రతకదు. ఏమన్నారు బాబు? డాక్టర్ గారు ఏమన్నారు? చెప్పబ్బి, ఏం జరిగింది? అడుగుతుంటే మాట్లాడరే, చెప్పండి. చెప్పు బావా, అక్కకి ఎలా ఉంది? డాక్టర్ ఏమన్నారు? మాట్లాడవేంటి బావా? చెప్పు బావా. ఇందుకి ఏం పర్వాలేదన్నారు. పాత గాయం వల్ల అలా అయింది. త్వరలోనే నయమవుతుంది. ఇంకా కొన్ని నెలల నుంచి బ్రతకదు. ఆమె మానసిక సంతోషం మిగిలిన సగం కాపాడుతుంది. ఈసారి నేను కావాలని పడిపోలేదు బావా. అప్పుడు అక్షంతలు తప్పించుకోవడానికి పడిపోయాను. ఇప్పుడు నీ కోపం తగ్గించడానికి పడిపోయానని అనుకుంటున్నావేమో. అదేం కాదు బావా. నీకు కోపం తెప్పించినందుకు దేవుడు నాకు శిక్ష వేశాడు. ఇందు, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలే నీరసంగా ఉన్నావు. కాసేపు రెస్ట్ తీసుకో. చెప్పని బాబా. ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేనేమో. ఇంకా కొన్ని నెలల నుంచి బ్రతకదు. ఆమె మానసిక సంతోషం మిగిలిన సగం కాపాడుతుంది. ఇందు, మాట్లాడొద్దన్నానా? లేదు బావా. ఈ పెళ్లి గురించి కానీ ఏర్పాట్ల గురించి కానీ నాకేం తెలీదు బావా. నీ మీద ప్రేమ ఉన్నమాట వాస్తవమే. కానీ ఇలా నాటకాలాడి తాళి కట్టించుకోవాలని అనుకోలేదు బావా. నువ్వు అలాంటి తనవి కాదని నాకు తెలిసిందు. ఈ మాట చాలు బావా. ఇంకా నాకేమైపోయినా పర్వాలేదు. ఇక్కడే ఇలాగే ప్రాణం పోయినా బాధలేదు.
ఇందు, ఇప్పుడు ఆ విషయాలని అవసరమా? నీకు తగ్గి ఇంటికొచ్చిన తర్వాత మాట్లాడుకోవచ్చు. నేను ఇంటికొచ్చి నిన్ను చూడాలి కదా బావా. ఈ లోపు నువ్వు వెళ్ళిపోతే ఇందు, ఆత్మన్నానా? ఇంక నువ్వు మాట్లాడొద్దు. లేదు బావా, నువ్వు చెప్పాలి. నాన్నగారికి నిజం చెప్పాలి. చెప్పే బావా. నిజాన్ని మనసులో దాచుకోలేక, ఎదురుగా జరుగుతున్న అబద్ధాన్ని ఆపలేక నువ్వు అనుభవిస్తున్న నరకం నేను చూస్తున్నాను. వద్దు బావా, ఇంక నీ అవస్థ నేను చూడలేను. నాన్నగారికి చెప్పి ఈ తతంగం అంతా ఆపించి నీ దారిన నువ్వు వెళ్ళి హాయిగా బతుకు. పునర్జన్మంటూ ఉంటే ఈసారి తప్పకుండా నీకు భార్యనయ్యే అదృష్టాన్ని ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఇందు, ఇందు, అభిరామ్ నాన్నతో అసలు విషయం చెప్పాడా? బయట అయితే చెప్పలేదు. చెప్పుంటే ఎంత ప్రశాంతంగా ఎందుకుంటారు? మరి మాట్లాడటానికి పక్కకి తీసుకెళ్లాడన్నారు. పక్కకు తీసుకెళ్ళాడు. చెప్పే లోపల రాజీ వచ్చి ఇదిగో ఇందు కబురు చెప్పింది. దాంతో ఆయన మర్చిపోయాడు, ఈయన మర్చిపోయాడు. మర్చిపోయినా గుర్తు చేయడానికి మనమున్నాంగా. అంటే అంటే ఏముంది, నాన్నగారికి మనం గుర్తు చేస్తాం. ఈయన అడిగి మరి అభి చేత చెప్పించేలా చేస్తాం. ఆ తర్వాత కదా వెండి తెర మీద చూసుకోండి. అది చూడాలంటే ఇప్పుడు మనం వెళ్ళి అడగాలి. పదండి. మామయ్య గారు, ఇందాక అవి మీతో ఏదో మాట్లాడతానన్నాడు. ఏమని చెప్పాడా? లేదు మహేంద్ర, ఏదో చెప్పబోయారు. ఇంతలో ఇదిగో ఇలా జరిగింది. పరిగెత్తుకుంటూ వచ్చా. అంటే ఆయనకి పెళ్లి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఆలోచన ఉందేమో. ఒకసారి మనమే అడిగితే పోదామావయ్యా? అవును బాబు, మీరన్నది నిజమే. మనం చేసే ఏర్పాట్లు అతడికి తగ్గట్టున్నాయో లేదో చూడకుండా, అతని అభిప్రాయం తెలుసుకోకుండా పెళ్లి చేసేయటం భావ్యం కాదేమో. అదే నాన్నగారు మేం కూడా చెప్పేది. అందుకే సమయం చూసుకొని అసలు అభిరామ్ గారు ఏం మాట్లాడాలనుకున్నారో తెలుసుకుంటే ఇక మనం పెళ్లేర్పాట్లు చేసేసుకోవచ్చు. అలాగేనమ్మా, కాస్త ఇందు ఆరోగ్యం కుదురుపడగానే అడుగుదాం. అంటే అంత దూరం ఎందుకు నాన్నగారు? ఇందు స్పృహలోకి వచ్చేసింది. కాసేపట్లో ఇంటికి కూడా తీసుకెళ్ళమంటారు. మీరేం కంగారు పడకండి. వీలు దొరకగానే ఆ అభిరామ్ గారిని అడిగేసేయండి. లేకపోతే ఆ తర్వాత మనకే మాట వస్తుంది. అలాగేనమ్మా, అడుగుతాను. ఇందు, నీకే జబ్బు లేదని డాక్టర్ గారు చెప్పారు. వెంటనే డిశ్చార్జ్ చేస్తారట. అవునిందు, ఏదో చిన్న నలతేనట.
వెంటనే తీసుకెళ్లిపోవచ్చన్నారు. పడితే పడ్డావు కాని నిన్నీ స్థితిలో చూసి అభిరామ్ గారు నాన్నకి నిజం చెప్పలేదు. ఆ దేవుడు కూడా అనారోగ్యం రూపంలో సహాయం చేస్తాడన్నమాట. కానీ నేను మాత్రం బావతో నిజం చెప్పేమని చెప్పానమ్మా. ఏంటే, నిజం చెప్పేమని అభిను పంపించావా? ఎంత పనిచేసావే నువ్వు. మేమేమో నీకోసం అదే నీకోసం కనపడ్డ దేవుళ్ళకల్లా మొక్కుతూ ఉంటే నువ్వేమో నిజం చెప్పేమని పంపించావా? ఇదేం బాగోలేదిందో. లేదత్తయ్య, ఇప్పటికీ బావ నా గురించి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ఇంకా బావ బాధపడ్డాం నాకిష్టం లేదు. నా కోసం నిజం చెప్పకుండా మానసిక క్షోభ పడ్డాం నేను సహించలేను. అందుకే నిజం చెప్పేమన్నాను. బావుంది. నువ్వేమో నిజం చెప్పేయమంటావు, వాళ్ళేమో పెళ్లి ఏర్పాట్లు చేయడం, అల్లుడు గారేమో అసలు పెళ్లి చేసుకోననటం. నాకిదంతా చూస్తుంటే పిచ్చి పట్టేట్టుంది. పద పవిత్ర, వెళ్దాం. రా కావేరి. అమ్మకి కోపం వచ్చినట్టుందక్క. మరి రాక ఎలాగోలా అనుకున్నదయ్యి మీరిద్దరూ ఒకటవుతారని ఆశపడింది అమ్మ. అలా కాకుండా నిజం తెలుసుకుని నాన్న ఏమీ అయిపోకూడదని కోరుకుంది. ఇవేవీ కాకుండా నువ్వేదేదో చెప్తుంటే కోపం రాక ఏమొస్తుంది? సర్లే, నేను వెళ్ళి అమ్మకు నచ్చ చెప్తాను. నువ్వు పడుకో. అల్లుడు గారు, అల్లుడు గారు, చెప్పండి మావయ్య. ఏంటి అంత దీర్ఘమైన ఆలోచనలో ఉన్నారు? అమ్మాయికి బాగానే ఉంది కదా, ప్రమాదం లేదని చెప్పారు కదా డాక్టర్ గారు. ఇంకా దాని గురించి ఆలోచన దేనికి? అబ్బే, అది కాదు మావయ్య, ఇది వేరే విషయం. ఆహా, అవునా? వేరే విషయమా? అన్నట్టు ఇందాక మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారు కదా, ఏంటి విషయం? అబ్బే, ఏం లేదు. లేదు మావయ్య. చెప్పు బాబు, ఇదే మంచి టైం. ఇప్పుడు చెప్పలేదనుకో ఇక జీవితంలో ఎప్పుడూ చెప్పలేవు. నా దగ్గర మీకు మొహమాటం ఎందుకండి? చెప్పండి, మీకేం కావాలో చెప్పండి. ఏం అడగదలుచుకున్నారో మొహమాట పడకుండా అడగండి. చెప్పరా మగడా, ఇక్కడ టెన్షన్తో చచ్చేలా ఉంది పరిస్థితి. ఎలా చెప్పాలన్న టెన్షన్లో అక్కడ ఆయన పరిస్థితి కూడా అలాగే ఉంది. నేను పైకి మాట్లాడానా? నువ్వు పైకి మాట్లాడకపోయినా లోపల అనుకునేది అదేగా. చెప్పండి, చెప్పండి అల్లుడు గారు. ఏం పర్వాలేదు, చెప్పండి.
అల్లుడు గారు, ఇందు వాళ్ళ వెహికల్ ఇంకా రాలేదా? వాళ్ళు వెనకాల వస్తున్నారు మావయ్య. నెమ్మదిగా రమ్మని నేనే చెప్పాను. సైలెంట్ రియాక్షన్ చూడలేక చచ్చిపోతున్నా. అక్కకేం కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. అవును జయంతి, మరికొద్ది రోజుల్లో ఇంట్లో శుభకార్యం పెట్టుకుని అలా దిగాలుగా ఉంటే ఎలా? అల్లుడు గారు చెప్పారు కదా అన్ని మన ఇష్ట ప్రకారమే చేయమని. అన్ని పనులు చాలా హుషారుగా జరగాలి. సురేంద్ర, ఇంకా కొన్ని నెలల మించి బ్రతకదు. వదినా, ఏంటి మరిది గారు? చూసావా, అభి అక్కడ కూడా ఏమీ చెప్పలేదు. పైగా మీ ఇష్టం వచ్చినట్టు పెళ్లేర్పాట్లు చేసుకోండి అని పెద్ద ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. నువ్వేమో చాణుక్యుడి చెల్లెల్ని, శకునమావ శిశురాల్ని అంటూ గోపలబోయావు. ఇదిగో ఇప్పుడేమైంది? నీ చేత్తోనే పెళ్లి చేస్తున్నావు. వదినా, నీకు దండం పెడతాను. ఈసారి నుంచైనా అన్నయ్య నేను చెప్పినట్టు విను. అయ్యిందేదో అయిపోయింది. అసలు ఇప్పుడేం చెయ్యాలో అదా ఆలోచించండి. ఇందులో ఆలోచించడానికి ఏముంది? అభి చెప్పకపోతే అసలే విషయం ఏదో మావయ్య గారికి మనమే చెప్పేద్దాం. ఏంటి? అభి ఇందులోకి అసలు పెళ్లే కాలేదు, మనల్నందరినీ ఇన్నాళ్లు మోసం చేశారు అని చెప్పేద్దామా? అంతే. అంతటితోటి ఆ అభిగాడి బండారం కాస్త రోడ్డు మీద పడిపోతుంది. వాడు పెట్టే బేడ సర్దుకొని చలో. బావా, 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 ఏంటిందు? ఏమైంది? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఎందుకు చెప్పు. బండా బావా, బావా, నాన్నగారికి నిజం చెప్పమన్నాను, ఎందుకు చెప్పలేదు? ఊరికే చెప్పాలనిపించలేదు. లేదు బావా, ఊరికే అంటే నేను నమ్మను. దీని వెనకాల ఏదో బలమైన కారణమే ఉండాలి. చెప్పు బావా, చెప్పు, ఏంటా కారణం? నువ్వే. నేనా? అవును, నువ్వే.